నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనం ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాం. అంటే ఏం తిన్నా స్కిన్ ఎలర్జీ లేకపోతే తినొచ్చా? తినకూడదా? నాకు అంటే స్కిన్ ఎలర్జీ ఎందుకు వస్తుందనే దాని మీద ఈరోజు సిద్ధ వైద్యలో మనం ఉన్న ఒకసారి అడిగే ప్రయత్నం ఒకసారి. నమస్కారం అండి. నమస్తే. ఈ స్కిన్ ఎలర్జీ అనేది మనం తినే ఫుడ్ వలన, వాటర్ వలన లేకపోతే ఈ వాతావరణం బట్టి స్కిన్ ఎలర్జీ వస్తూ ఉంటుందా? ఒకవేళ వస్తే ఎలాంటి వైద్యం చేయించుకోవాలి? ఎలాంటి ఫుడ్ తినాలి? తినకూడదు? అసలు రాకుండా ఉండాలంటే ఎలా చేయాలి? ఈ చర్మ వ్యాధులు అనేవి వాస్తవంగా టోటల్ శరీరంలో ఉండేటువంటి రక్తంతో సంబంధం ఉన్నటువంటి విషయం. కాబట్టి దీనికి ఆయుర్వేదంలో కానీ సిద్ధ వైద్యంలో కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, తీవ్రంగా ఉన్నటువంటి కొంతమందిలో మలబద్ధకం కావచ్చు, కొంతమందికి ఆహారం విషయంలో రావచ్చు. రెండవది ఏంటంటే అతిగా మాంసాహారం తిన్నటువంటి వాళ్ళు, తర్వాత ఈ కోడిగుడ్లు ఇటువంటి తినేటువంటి వాళ్ళల్లో కూడా ఈ చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ఈ చర్మ వ్యాధులు అనేవి వాస్తవంగా మనం పోగొట్టుకోవడానికి అనేక రకాల మార్గాలు మా వైద్య విధానంలో ఉన్నాయి. ఎన్నో సింధూరాలను కూడా తయారు చేస్తున్నాం. ఈ సింధూరాల వల్ల వాస్తవం చెప్పాలంటే చర్మం రంగు మారటం ఒకటే కాదు, మేలిమి బంగారం ఛాయ వచ్చేటువంటి మహత్తరమైనటువంటి విద్యలు ఈ సిద్ధ వైద్యంలో ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పడానికి సమయం తక్కువలో చెప్తున్నాం కాబట్టి విద్యలు మాత్రం అనంతం ఉన్నాయి. అంటే ఈ స్కిన్ ఎలర్జీ అనేది చాలా బ్లడ్లో టెస్ట్ చేయించుకొని లేకపోతే ఏదైనా తగ్గటం లేకపోతే ఏదైనా ప్రాబ్లం రావడం వాటి మీద సోపులు లేకపోతే రకరకాలుగా ఇస్తూ ఉంటారు. సో అవన్నీ లేకుండా మీరు ఎలాంటి వైద్యం చేస్తారు? ఎంత తక్కువలో చేపిస్తారు? డబ్బులు కానీ లేకపోతే టైం కానీ ఫుడ్ విషయంలో ఏం చెప్తారు మీరు? ఈ సిద్ధమూలికా వైద్యంలో మాత్రం చర్మ వ్యాధుల విషయంలో అసలు వాస్తవానికి దీనికి ఏ విధమైనటువంటి రక్త పరీక్ష అవసరం లేదని నేను ఘంటాపథంగా తెలుగు ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే చర్మవ్యాధి అనేది కనపడుతుంది, దానికి మళ్ళీ ఓ పరీక్ష అంటూ దేనికి అని నేను ప్రశ్నిస్తాను. అంటే డాక్టర్స్ ఎంబీబీఎస్ చదువుకొని పెద్ద పెద్ద వైద్యాలు చదువుకున్నంత లక్షలు పెట్టి ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కట్టేది పూర్తి ఇన్ఫర్మేషన్ అంటారు, మీరేం అవసరం లేదని చెప్తున్నారు కదా, మరి దానికి ఎలా చెప్తారు? మరి వాస్తవానికి వైద్య పరీక్షలు అనేవి కొన్నింటికి మాత్రమే అవసరం. ఈనాడు ఆధునిక వైద్యాన్ని నేను విమర్శించడం కాదు, ఆధునిక వైద్యం కూడా గౌరవనీయమైంది. అలోపతి వైద్య విధానంలో ఎందరో మహానుభావులు ఉన్నటువంటి విషయం నేను వాళ్లకు నమస్కారం చేస్తున్నా ఈ సందర్భంగా. వాస్తవమే, కానీ ప్రతి చిన్నదానికి మాత్రం వైద్య పరీక్ష అవసరం అనేది మాత్రం అది తప్పు. వాస్తవంగా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా. పరీక్షలు అనేది అవసరం లేదు. దానికి కేవలం చర్మాన్ని చూసినంత మాత్రానే చెప్పగలిగేటువంటి శక్తి ఒక ఆయుర్వేద వైద్యునికి సిద్ధ వైద్యునికి మాత్రమే ఉంటుంది. అది వాస్తవ విషయం. ఓకే, మరి ఎంత ఖర్చు అవుతుంది దీనికి మీ దగ్గర అయితే మీ సిద్ధ వైద్యంలో? సిద్ధ వైద్యంలో వాస్తవం చెప్పాలంటే 2 నుంచి 3,000 4,000 వరకు ఎంతటి మహత్తరమైనటువంటి గొప్పది అంటే సోరియాసిస్సే కానివ్వండి, లేకుంటే తెల్ల మచ్చలే కానివ్వండి, నల్ల మచ్చలు కానివ్వండి, శాశ్వతంగా ఉండేటువంటి దురదలు కానివ్వండి, ఇవన్నీ అతి తక్కువ వ్యయంతో అతి తక్కువ సమయంలో పోగొట్టేటువంటి మాత్రమైన శక్తి మా ట్రస్ట్లో ఉన్నటువంటి మా మిత్రులు బోలా సుధాకరు, పండిత్ శ్రీనివాసు, వీళ్ళందరూ మేము పరిశోధన చేసి ఇచ్చినటువంటి ఇది వాస్తవం. అంటే ఒక్క డౌట్ అండి నాకు, ఎందుకు మిమ్మల్ని నమ్మాలి జనాలంటే ఏం చెప్తారు మీ ద్వారా? మీ ట్రస్ట్ని కానీ మిమ్మల్ని కానీ ఎందుకు నమ్మాలి? ముఖ్యంగా ట్రస్ట్ ఏదైతే ఉద్దేశం ఉందో, సామాన్య ప్రజలకు అసలు వ్యాధి అంటే ఏంది, వ్యాధి పేరేంది అవన్నీ చెప్పటం, తర్వాత అవసరం లేని పరీక్షలు ఎన్ని ఉన్నాయో అవన్నీ అసలు నిరోధించాలనే ఉద్దేశం నా ఉద్దేశం. రెండోది, సామాన్యునికి మనం చెప్పవలసింది ఏంటంటే అసలు ఆహార విహారాల గురించి వాళ్ళకి మొదలు చెప్పాలి. దాంతో సగం తక్కువైంది, మిగతా సగమే వైద్యుడు తగ్గించేటువంటిది. అటువంటి భారం తగ్గిపోద్ది. ఆహార విహారం గురించి ఈనాడు చెప్పేవాళ్ళు లేరు. రెండోది ఏంటంటే పచ్చని లేని మందులు ఏదైతే ఆంగ్లేయులు ఇస్తుండ్రో దానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి కలియుగం ఇది. కాబట్టి ఆహార విహారాలు చాలా ముఖ్యమైనవి. మనకు ఎంత వయసు వచ్చినా కూడా ఎంతో చర్మం రంగు మారకుండా అందంగా ఉండటానికి సంపూర్ణమైంది శుద్ధ సాత్విక ఆహారం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.